ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే టార్గెట్గా తెలంగాణ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. అభివృద్ధి పనుల యాక్షన్ ప్లాన్ తయారీకి కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే టార్గెట్గా తెలంగాణ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. అభివృద్ధి పనుల యాక్షన్ ప్లాన్ తయారీకి కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు లైవ్లో అందిస్తారు. నరసింహరావు, చెప్పండి, ఏంటి 99 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టుగా, దానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సబ్ కమిటీ నియమించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఒక సబ్ కమిటీ నియమించింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే టార్గెట్గా ఈ సబ్ కమిటీ పనిచేయబోతున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఏ విధంగా పనిచేయబోతోంది? ఎవరెవరు ఇందులో సభ్యులుగా ఉంటారు? స్వామి, ఇప్పటికే ఇటీవల కాలంలోనే మున్సిపాలిటీసు, అదేవిధంగా 116 మున్సిపాలిటీసు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయిపోయాయి. ఇక రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇప్పటికే పాలక మండలి గడువు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలు త్వరలోనే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతూ ఉంది. ఇంకా మరికొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని కూడా వాటిలో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో అంతకంటే ముందుగా ఆ ఎన్నికలే టార్గెట్గా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో అందులో భాగంగా క్షేత్రస్థాయిలో అటు పట్టణాలు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకొని, సో వాటిని ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఇక క్షేత్రస్థాయిలోకి ఇటు ముఖ్యమంత్రి, మంత్రులు, అదేవిధంగా అధికారులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక క్షేత్రస్థాయికి వెళ్ళే విధంగా పట్టణాలు, పల్లెలు అన్నీ కూడా దాదాపుగా 99 రోజుల పాటు చుట్టేసి అక్కడికక్కడే సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసుకునే పనిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పడింది. సో అందులో భాగంగా క్యాబినెట్ సబ్ కమిటీని ఈరోజు కాన్స్టిట్యూట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. సో రేపు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు కూడా సమాచారాన్ని అందించారు. ఆయా శాఖల వారీగా ఏ శాఖకు ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శి క్షేత్రస్థాయి నుంచి పల్లె నుంచి పట్టణాల వరకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అప్పటికప్పుడు వెంటనే పరిష్కరించగలిగినటువంటి సమస్యలు ఏమున్నాయి, తక్కువ బడ్జెట్లో అయిపోయేటువంటి సమస్యలు ఏమున్నాయి, ఎక్కువ బడ్జెట్తో పరిష్కరించగలిగేటువంటి సమస్యలు ఏమున్నాయో ఆ జాబితాను సిద్ధం చేసుకొని రావాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు రావాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము పక్షాన అధికారులందరికీ కూడా సమాచారం కూడా వెళ్ళింది. రేపు సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ అసెంబ్లీ సమావేశాలలోపే యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేయబోతా ఉన్నారు. పట్టణాల్లో ఉన్నటువంటి సమస్యలు, పల్లెల్లో ఉన్నటువంటి సమస్యలతో 99 రోజుల పాటు పల్లెల్లోకి వెళ్ళి సమస్యల్ని పరిష్కరించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి కార్యక్రమాలు, అంటే నీటి సమస్య ఉన్నటువంటి చోట నీటి సమస్యను పరిష్కరించే విధంగా, రోడ్ల సమస్య ఉన్న చోట రోడ్ల సమస్య పరిష్కరించే విధంగా, పారిశుద్ధ్య సమస్య ఉన్న చోట పారిశుద్ధ్య సమస్య పరిష్కరించే విధంగా, ఇటు అంగన్వాడీ భవనాల కోసము ఈ విధంగా అన్ని సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసుకునేటువంటి పనిలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము నిమగ్నమైంది. అందుకోసం ఈ సబ్ కమిటీ నియమించింది. రేపటి నుంచే సబ్ కమిటీ రంగంలోకి దిగబోతుంది. అసెంబ్లీ సమావేశాలు మార్చి 16 నుంచి మార్చి 30 నెలాఖరుకు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వెంటనే 1-2 రోజుల గ్యాప్లో ఇక క్షేత్రస్థాయిలోకి ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులంతా కూడా ఇక క్షేత్రస్థాయికి వెళ్ళబోతా ఉన్నారు. అభివృద్ధి పనుల్లో బిజీగా గడపబోతా ఉన్నారు. రైట్ నర్సింగ్.